స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. మరి దేవుడు గత కాలమంతా మనల్ని అందరినీ కూడా ఎంతగానో ఆయన కృపలో కాచి దాచి కాపాడి మరలా ఈ యొక్క రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అందించే కృపను దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మీలో అనేకులు ఫోన్ ద్వారా మీ యొక్క ప్రార్థన అవసరాలు తెలియజేస్తూ ప్రార్థన కోరుతున్నారు. అలాగే మేము ప్రార్థన చేస్తున్నాం. మరి దేవుడు మీ ప్రార్థన అవసరాలన్నీ తీర్చి మీరు ఏ ఇబ్బందులో ఏ సమస్యతో ఉన్నారో ఆ దాని పట్ల దేవుడు అద్భుతం చేసి మిమ్మల్ని ఎంతగానో బలపరిచి నడిపించాలని, మరి ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదించబడాలని దైవజనుడిగా ముందుగా ఈ మాటలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ వారమునకు దేవుడు మనకిచ్చిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చదువుకుందాం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దెయ్యం పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించేవారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులు పడి దానివైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. ఆమేన్, హల్లెలూయా. దేవుడి వచనాల్ని దీవించి ఆశీర్వదించునుగాక. బిడ్డారు, ఇక్కడ మరి పౌలు ఆయా ప్రాంతాల్లో దేవుని చేత వాడబడుతూ ఆయా అనేక ప్రాంతాలు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ మరి సంఘాలు కడుతూ దేవుని పరిచర్యలో ఆయన వాడబడుతూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే 12వ వచనం, మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమున ముఖ్య పట్టణము రోమియుల ప్రవాస స్థానమైనది. మేము కొన్ని దినముల ఆ పట్టణంలో ఉంటిమి. ఈ యొక్క ప్రాంతం ప్రజలు ఫిలిప్పు ప్రాంతం, గలతీయా, ఈ ప్రాంతాల్లో ఆయన సంచరిస్తూ వచ్చేవారు. అయితే వారు ఒక ప్రాంతానికి వెళుతున్నప్పుడు అక్కడ అంటే ప్రార్థన చూడండి, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా 13వ వచనం మనం చదివితే, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి. సరే, నదీ తీరమున ఇది ప్రార్థనా స్థలం అనమాట. నదీ తీరాల్లో నదుల ఒడ్డున, సముద్రపు ఒడ్డున ఒక స్థలాలు ఎన్నుకోవటం, అక్కడ ఆ స్థలంలో వారు కూడుకొని మరి ప్రార్థన చేయడం, అలాగే ఆరాధన చేయటం, వాక్యం ప్రవచన గ్రంథాలు చదువుకోవడం, దేవుని మాటలు వినడం, సువార్త చెప్పడం, ఇలా జరుగుతూ ఉండేది. అక్కడ పౌలు గారు కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ నదీ తీరాన, ఆ సముద్రపు ఒడ్డున వారు కూడా ప్రార్థనా స్థలాలకు వెళ్ళి అక్కడ కూర్చుండి వారితో మాట్లాడి వారికి వాక్యాన్ని బోధించి మరి యేసుక్రీస్తుని గురించి ఆయన ఆ ప్రాంతంలో చెప్తుండేవారు. చెప్పినప్పుడు అనేకులు ప్రభువుని తెలుసుకొని మరి ప్రభు వైపు తిరిగి రక్షణ పొంది బాప్తిసం పొందటం, రక్షణ పొందటం, ఆ రకంగా అనేకులు ప్రభువుని తెలుసుకోవటం కూడా జరుగుతూ ఉంటుంది. పై వచనాల్లో మనం చూస్తే అక్కడ లూదియా అనేటువంటి ఒక దైవభక్తి కలిగిన స్త్రీ, ఆమె రక్షణ పొందినట్లు చూస్తున్నాం. ఆమె బాప్తిసం పొందింది. ప్రభువుని తెలుసుకొని ఆమె బాప్తిసం యేసుని తెలుసుకొని బాప్తిసం పొంది రక్షణ పొందింది. ఇక్కడ ఈ యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రార్థనా స్థలానికి వెళుతూ ఉన్నారు. బహుశా అదే ఊర్లో అదే ప్రార్థనా స్థలానికి వెళుతూ ఉన్నారేమో తెలియదు. అక్కడ చిన్నది ఎదురుపడింది వీళ్ళకి. ఎవరు ఆ చిన్నదంటే పుతోను అను దెయ్యం పట్టినదై, ఆమె ఏం చేసేదంటే సోది చెప్పేది. ఒక పుతోను అనేటువంటి దెయ్యం పట్టి ఆమె సోది చెప్పేది. తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. ఈమె వృత్తి అది, సోది చెప్పడం. అంటే జరుగుతున్న విషయాలు
ఆమె చెప్పడం వల్ల మరి ఆమె ఆ సంగతులు అందరూ కూడా చాలా తెలుసుకోవడం, రావడం, ఆమె దగ్గర విచారించడం ఎలా జరుగుతూ ఉంటే ఆమె యజమానులకు మరి ఆ యొక్క చిన్నది ఏ గృహంలో ఉంటుందో ఆ గృహస్థులకు చాలా లాభం, మరి గొప్ప ధనము వచ్చి పడిపోయేది, గొప్ప లాభం వాళ్ళకి సంపాదించి పెట్టి బహులాభం సంపాదించు నాకు చిన్నది మాకు ఎదురుపడింది. ఈమె దెయ్యం పట్టి సోది చెప్పడం వల్ల చాలా యజమానులకు లాభం సంపాదిస్తుంది. ఇది ఆమె జీవిత విధానం. వచ్చి ఆమె చిన్నది ఎదురుపడి ఏం చేసిందంటే, ఎప్పుడైతే ఈ దైవజనులను ఆమె చూచిందో వెంటనే పౌలును మమ్మును వెంబడించి ఇక వీళ్ళ వైపు రావటం ఆమె మొదలెట్టిందనమాట. ఏం అంటుందంటే, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. చూసారా, వీళ్ళని వెంబడిస్తూ ఇప్పుడు వీళ్ళ గురించి కూడా చెప్పేస్తుంది. జనరల్గా ఆమె సోది చెప్పడం, మంచి చెప్పడం, నిజం చెప్పడం చేసేది. అందరూ అందుకే చాలామంది వచ్చేవారు. ఆమె చెప్పేది నిజం, ఆమె చెప్పేది నిజమే చెప్పేది, అబద్ధం ఏం కాదు, జరిగేది ఏది చెప్పేది. చెప్పడం కూడా అది అలా జరిగేది. ఆమె ఏమైతే చెప్పేదో అలాగే జరిగేది. ఎందుకంటే ఆమె ఎప్పుడు కూడా అలాగా చెప్తూ ఉండేది, నిజమే చెప్తుండేది, చెప్పేదల్లా నిజమే చెప్పేది. అందువల్ల చెప్పినప్పుడు ఆ జరిగిన పనులు చూసి అనేకులు పట్టుకొచ్చి ఆమెకి కానుకలు అర్పిస్తే ఆ యజమానులకి ఇచ్చేది. వాళ్ళ వల్ల గొప్ప లాభం. ఇది అక్కడ జరుగుతున్న విషయం. అక్కడ వాళ్ళకి సోది చెప్పడమే కాదు, ఇక్కడ పౌలు శీలల గురించి కూడా ఆమె వీళ్ళెవరో ఆమె చెప్పేస్తుంది. ఏమని చెప్తుందంటే, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. వీళ్ళ ఆమెలో ఉండి మాట్లాడేది ఆమె కాదు, కానీ పుతోను అనేటువంటి దెయ్యం పట్టి ఆమె అలాగా మాట్లాడుతుంది, సోది చెప్తుందన్నమాట. ఒక అపవిత్రాత్మ పట్టి ఆ అపవిత్రాత్మ ఆమెలో నుండి అలాగా మాట్లాడుతుంది, ఉన్నట్టుగానే చెప్తూ ఉంది. వీళ్ళరా మీకు మనం అనేక విషయాలు ఈ సబ్జెక్టు ద్వారా లోకంలో జరిగే విషయాలు, అనేక విషయాలు మనం తెలుసుకోవచ్చు. వాటిని అనేకులు నమ్ముతూ ఉంటారు కూడా. నమ్మడం అనేది సహజమే. కొన్ని జరగవచ్చు, కొన్ని జరగకపోవచ్చు. ఇలాగా అన్నీ జరుగుతాయని కాదు, కొన్ని జరుగుతాయి, కొన్ని జరగకపోవచ్చు. ఏదైనప్పటికీ లోకంలో అదే దేవుడు అన్నట్టుగా ఇప్పుడు నిజంగా ఆమె ద్వారా ఉన్నదన్నట్టుగా బయలుపడుతుంది, అన్ని తెలియజేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే, ఇక ఈ పౌలు శీలల్ని లేక దైవజనులు చెప్పే సువార్త ఏ విధంగా వాళ్ళ ఇంపులు అవుతుంది, వాళ్ళు నిజంగా ఇది ఎక్కడని నమ్ముతారు. కాబట్టి అక్కడ ఆమె ఇలా సోది చెప్తూ ఉండడం వల్ల మరి అనేకులు విషయాలన్నీ కూడా ఆమె తెలియచెప్పరచడం వల్ల అనేకులు రావడం, మేలు పొందడం ఇలా జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ శిష్యుల గురించి కూడా పౌలు ఈ దైవ సేవకుల గురించి కూడా ఆమె ఎలా బోధిస్తుందో చూడండి. అంటే ఇప్పుడు ఆమె కాదు, కానీ ఆమెలో ఉన్నటువంటి ఆ అపవిత్రాత్మే లేక సాతానే ఈ విషయాలన్నీ బయటకు చెప్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఏమంటుంది, వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసెను. సరే, ఏం చెప్తుంది కేకలేసి? ఒకటి, వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు, అది కరెక్టే. వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారు అంటుంది, అది కరెక్టే. ఇందులో ఆమె ఏమి తప్పు చెప్పింది? ఏమైనా తప్పు చెప్పిందా? వీళ్ళ గురించే కాదు, ఎవరి గురించి ఆమె తప్పు చెప్పదు, అంతా చెప్పింది రైటే. అయితే ఇది ఏంటి ఇలాంటి ఎందుకు ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నాయని మనం ఆలోచిస్తే, ఇదొక అపవిత్రాత్ముడు ప్రభుని తెలుసుకోకుండా, రక్షణ పొందకుండా, దేవుడు ఎవరో తెలుసుకుని ఆయనచే రక్షణ పొందకుండా ప్రజల్ని ఓ రకంగా దైవ సేవకులు వాళ్ళ చెప్పే సువార్తను, వాళ్ళు చేసే కార్యాలు, దేవుని కార్యాలను తెలియనివ్వకుండా వాడే ఒక రకంగా ప్రజల్ని అలాగా మోసం చేయడానికి ఒక విధానాన్ని అలవర్చుకొని ఆ రకంగా ప్రజలను మోసం చేయటం మనం చూస్తున్నాం.
దేవుని విధానం అన్నట్టుగా ప్రజలకి తెలియజేస్తూ ఉన్నారు. అది అపవిత్రమైనది అని బైబిల్ గ్రంథం చెప్తున్నా సరే అది ఎంతో పవిత్రమైనదిగా ఎంతో గొప్పదిగా ప్రజలకి తెలియజేస్తూ ఉందన్నమాట. కాబట్టి సోది చెప్పడం అనేది ఆమె నిజంగానే ఉన్నట్టుగానే చెప్తుంది. అక్కడ ప్రజలకు చెప్పడమే కాదు, ఇక్కడ పౌలు గారికి శిష్యులను కూడా వారు ఎవరో, వారు ఎందుకు వచ్చారో, ఏం ప్రచురం చేస్తున్నారు అనేది కూడా ఆమె తెలియజేస్తా ఉంది. అయితే ఇక్కడ పౌలు గారు ఈ విషయాన్ని తెలుసుకున్నారనమాట. పౌలు గారు ఈ విషయాన్ని గమనించుకొని వెంటనే మరి ఆమెను గద్దించలేదు, కానీ ఆమెలో నుండి మాట్లాడుతున్నటువంటి ఆ దైవజనుడు కనుక ఆమె మాట్లాడే మాటలు అపవిత్రాత్మ చేత రోజు ఇదే చూడండి. ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురణ కేకలు. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను కనుక సరే 1 రోజు 2 రోజులు కాదు, రోజు ఇంకా వాళ్ళని వెంబడించడమే. సోది చెప్పడం మానేసిందేమో, బహుశా మానేయటం కాదు, కానీ ఈ దైవజనులు ఎప్పుడైతే వచ్చారో ఇంకా ఆమెకు సాతానికి ఒక హడులు పట్టుకుంది. అంటే వీళ్ళు ఎక్కడ నన్ను గద్దిస్తారో, ఎక్కడ వెళ్ళిపోమంటారో, నన్ను ఈమె నుండి పొమ్మని ఆజ్ఞాపిస్తారేమో, నేను వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అని వీళ్ళని కూడా ఒక రకంగా ట్రాప్ చేయాలి. ఇప్పుడు నిజంగా వాళ్ళ గురించి గొప్పగా చెప్తుంటే వాళ్ళు కూడా నమ్మేసి అయ్యి బాబోయ్ ఇది చాలా మంచి ఆవిడ, ఈవిడ నేను దైవభక్తురాలు భలేగా చెప్తుందని అనిపించేసుకోవడానికి అలాగా చెప్తా ఉన్నాను. రోజు ఇదే చెప్తే అప్పుడు పౌలు గారు ఈ విషయం తెలుసు, దైవజనుడు కనుక వ్యాకులు పడి బాధపడి అప్పుడు సాతానుతో ఆమెతో కాదు, ఆమె ఇలాగ అనేక పర్యాయములు చేర్చుండగా పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి, దేనివైపు? సాతాను వైపు తిరిగి, అంటే ఆమెలో ఉన్న సైతానుతోటి పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఏమనంటే పిల్లరా, ఆమెను గద్దించడం కాదు, నీవు ఈమెను వదిలిపోమ్మని సరే యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పెను. ఎప్పుడైతే నీవు పౌలు గారు ఈమె దెయ్యం పట్టిలా మాట్లాడుతుందని తెలుసుకున్నాడో వెంటనే ఆయన ఆ సాతానుని గద్దించారనమాట. ఏమనంటే నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. హల్లెలూయా. మిల్లర్ ఈ లోకంలో మనం అసలు ఈ పుతోన్ అనే దెయ్యం గురించి కొన్ని మాటలు మనం తెలుసుకోవాలి. అది ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి విధానం అని అంటే వీళ్ళ చరిత్ర చెప్పే విషయం ఏంటంటే పైథోస్ అనేటువంటి ఒక పెద్ద శక్తి ఉండేదని, అది ఒక పెద్ద ఘట సర్పం అని, దానికి అది ఒక పర్వతం మీద ఉంటూ మరి ప్రజలు ఎవరైతే అక్కడికి వెళ్తారో వాళ్ళకి భవిష్యత్తుని తెలియచెప్పే ఆ యొక్క చక్కటి తలాంతు లేకపోతే వరం ఇచ్చి వాడుకునేది మరి లేకపోతే అపోల్లో అనే పేరు కూడా అలాగే జరుగుతుంటే అది ఒక వాడుక అయిపోయిందన్నమాట ఆ ప్రాంతం. మరి బోళ్ళు విషయాలు దాని గురించి మనం తెలియచుకోవచ్చు. అప్పుడు అపోల్లో అతను వచ్చి ఆ సర్పాన్ని మరి చిందర చేసి నరికివేసి అప్పుడు ఆ స్థానంలో అపోల్లో అతను మరి ఈ ఫ్యూచరు తెలియజేసేటువంటి ఒక దేవతగా లేక దేవుడిగా ఆయన అక్కడ ప్రసిద్ధి చెందడం, మరి అక్కడి నుంచే ఆ పేరు కూడా పుతియోస్ అపోల్లో అని పేరు కూడా పేరు పెట్టి అక్కడ వాళ్ళ అందరూ ఆ పేరున ఆ దేవత పేరున ఆమెకు కొంతమంది స్త్రీలు ముఖ్యంగా ఎక్కువగా స్త్రీలను వాడుకునేదన్నమాట. ఆ పవిత్రాత్మ ఆ దెయ్యం స్త్రీలు ఉండేవారు అనమాట. వారు ఎవరి మీద అయితే ఆ పుతోను ఆ దేవత లేక దెయ్యం ఆలుతుందో వాళ్ళు భవిష్యత్తు గురించి చెప్తూ ఉంటారు. ఇది అక్కడ వాడుక. వాళ్ళను
ఆ యొక్క మందిరంలో ఆ పని చేసే వాళ్ళనే ప్రవక్తలు, పుతోను పట్టిన ఏదో ప్రవక్తలని ప్రవక్తలని పేరు పెడతా ఉండేవారు, అక్కడ వర్క్ చేసేవారు. ఇది ఈ విధంగా ప్రాంతంలో ఈ పుతోను అనేటువంటిది ఆ వర్షిప్ అలాగా అక్కడ ప్రారంభమైనట్లుగా అక్కడ మనం చెప్తున్నాం. ఇప్పుడు కూడా మనం జనరల్గా సోది చెప్పుట ఏం చేసేది, ఆమె పట్టడం వల్ల ఏం చెప్పేది, ఆమె సోది చెప్పుతూ ఉండేదన్నమాట. కాబట్టి సోది చెప్పడం అనేది అదొక డీమనాలజీలో, అదొక మరి యాస్ట్రాలజీలో ఇప్పుడు తపస్సు ఏమంటారంటే దాన్ని మంత్రించడం, లేకపోతే ఏంటది ఒక రకమైన అనేక రకాలు ఇందులో ఉన్నాయి, అనేక భాగాలు ఉన్నాయి. ఆ భాగాల్లో ఇదొక సోది చెప్పడం అనేది ఒక భాగంగా మనం చూసుకోవచ్చు. ఆ విషయాలు మీకు వివరంగా 2 మాటలు మీకు చెప్పి తర్వాత నేను ముందుకు వెళ్తాను. సోది చెప్పడం అంటే ఇప్పుడు సపోజ్ జ్యోతిష్కం చెప్తూ ఉంటారు, చేయి చూ చెప్పడం, డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మరి ఆ పుట్టినరోజును బట్టి జాతకం అది ముఖ్యంగా జాతకం అనేది ఇక్కడ యాస్ట్రాలజీ జాతకం చూడటం అనేది, తర్వాత ఈ నక్షత్రాలు, రాసులు, ఉల్కలు, రాసులు, వీటి ద్వారా ఇలాగ అనేక రకాలుగా అనేక విషయాలు చెప్పడం మనం లోకంలో జరుగుతూ ఉన్నాయి. ఇవి దేవుడని, ఇవి దేవుని ద్వారా చెప్పబడుతున్నాయి, దేవుడని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, చెప్పించుకోవడం ఇలా లోకంలో జరుగుతూ ఉంది. ఎందుకు ఇలా జరుగుతూ ఉందని మనం ఆలోచిస్తే, మనం ఈ దేవుని సువార్తను వినకుండగా, దేవుని సువార్తను వినకుండగా అది దేవుడని అనిపించడం, ఏదైతే సువార్త దైవజనుల ద్వారా ప్రకటించబడుతుందో, క్రీస్తుని గురించి బోధించబడుతున్నాయో, వాళ్ళు చేసే క్రియలన్నీ కూడా ఈ అపవిత్రాత్మ చేత వాళ్ళు చేస్తున్నారని, అవి దేవుని క్రియలని, ఇవేమో దెయ్యాలు పట్టి వీళ్ళు ఎలా చేస్తున్నారు, ఈ సువార్త ప్రకటిస్తున్నారు, ఈ అపోస్తులు చేసే కార్యాలన్నీ దెయ్యాలు పట్టి చేస్తున్నవే అని ఒక రకమైనటువంటి మిస్యూజ్ చేయడానికే ఇలాంటివి అపవాది ప్రజలకు చేసి ఆ రకంగా ప్రజలను మోసగిస్తున్నాడని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఉదాహరణకి దెయ్యాలు వెళ్ళగొట్టడం అనేది, దెయ్యాల లోకంలో కూడా భూత వైద్యం ఉంది. మరి భూత వైద్యుల దగ్గరికి వెళ్ళేటప్పటికి మరి వారికి స్వస్థత కలుగుతుంది. భూత వైద్యుల ద్వారా కూడా దేవుని అంటే స్వస్థత అనే కార్యం జరుగుతుంది. ఎందుకు అలా కార్యం జరుగుతుంది? మరి మనం నిజమైన స్వస్థపరిచేటువంటి దేవుని వైపు మనం తిరగకుండగా, ఆయన ఇచ్చే రక్షణ పొందకుండగా, మరి చేసే కార్యాలు మనం చూడకుండా మనల్ని మోసం చేయడానికి, ఒక రకంగా మభ్య పెట్టడానికే ఈ భూత వైద్యము, లేకపోతే ఈ జ్యోతిష్కము, ఈ చేయిచు జాతకం చెప్పడం, మరి కర్ణపిశాచులు వెళ్ళొచ్చు, కర్ణపిశాచులు ద్వారా తెలియచేయటం, ఇవన్నీ కూడా లోకంలో జరుగుతున్నవి. ఇవన్నీ సువార్తను అంటే దేవుడు, అది దేవుడు కాదు, ఇదే దేవుడు, దీన్నే మనం నమ్ముకోవాలి, అది అంతా కూడా అది అపవిత్రమైంది, లేకపోతే అవి దెయ్యాలు పట్టి అలా చెప్తున్నారు, అది వేరే సువార్త, అది దేవుని కాదు అని తెలియజేయటం కొరకే మనల్ని అనేక రకం మోసం చేయడానికి చేస్తూ ఉంటారు. ఉదాహరణకి నేను కూడా మరి భూత వైద్యులు, నేను దెయ్యం పట్టి నన్ను పీడిస్తున్నప్పుడు డాక్టర్ల వల్ల తగ్గకపోతే భూత వైద్యుల దగ్గరికి వెళ్ళాను. మా చిన్నమ్మ గారు తీసుకెళ్ళారు. మీరు చెప్తే నమ్మను. తీసుకెళ్ళిన తర్వాత నాకున్న అంటే భూతం నన్ను విడిచిపెట్టింది అంటలేదు, ఎందుకంటే నాకు తెలుసు కనుక. నాకున్నటువంటి వ్యాధి, ఆ బలహీనత, ఆ శోధన అంతా కూడా నయమైపోయింది. వెళ్ళిన తర్వాత ఆయన నోరు తెరితే ఇంత కొంకం నోట్లో పెట్టి ఒక సోలం ఇచ్చుకుని ఇక్కడ ఈ గుండె మీద కొట్టారు. ఒక 2-3 నెలల నుంచి నాకు నెమ్మది లేదు, శాంతి లేదు, నిద్ర లేదా, ఆకలి లేదు, అనేక రకాల బలహీనతలు ఉన్న నాకు అక్కడికి వెళ్ళి ఆయన అలా చేసి తిరిగి 1 కిలోమీటర్ మా చిన్నమ్మ గారి ఇంటికి వచ్చేటప్పటికి నాకు అంతా తగ్గిపోయింది, బలహీనతలన్నీ పోయాయి. 2 నెలల నుంచి ఆకలి లేదు, నాకు విపరీతమైన ఆకలి వేసింది. ఎంతో మంచిగా ఆ రాత్రి మా ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు 2 నెలల నుంచి నాకు నిద్ర లేదు. అలాంటిది ఇప్పుడు పడుకున్నానో నిద్రల వార్లు కూడా మెలకు రాలేదు, నిద్ర పట్టి. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? మరి తగ్గిపోయినట్టే కదా. అది కూడా ఒక దైవత్వం లాగే కనపడుతుందా లేదా మనకి?
అప్పుడు నాకు ఈ సువార్త నేను ఇంకా అప్పుడు ప్రభుని తెలుసుకోనప్పుడు నేను ఓహో చాలా గొప్ప విషయమే ఇది కూడా చూసా, ఆయన ద్వారా ఇలాగ దెయ్యాలు వెళుతున్నాయి, బాగుపడుతున్నారు, అందుకే అనేకులు వస్తున్నారు. నేను కూడా మంచి ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత వారికి ఏదో గిఫ్ట్ అంటే సరే లాభం ఎలాగొస్తుందంటే నేను మేలు పొందాను కాబట్టి మేలు పొందని నేను కృతజ్ఞతగా కానుకో ఏదో వారికి చెల్లించడం జరుగుతూ ఉంది. ఉన్నట్టు చెప్తున్నా, బాధ నుండి విడుదల, దెయ్యాలు పట్టుకున్న ఆ బలహీనత నుండి నేను విడుదల పొందాను కాబట్టి నేను చెప్తున్నాను. ఏదో పట్టుకెళ్ళాలనుకున్నాను, కృతజ్ఞుడిగా ఉండాలనుకున్నాను ఆయనకి అనుకుని. అయితే మీరు ఎలా ప్రభుని నమ్ముకున్నారండి? మరి ఎలాగా మీరు ఈ రక్షణ పొందిన యేసుప్రభుని ఎలా తెలుసుకున్నారని మీరు అడగొచ్చు. దానికే మీకు నేను చెప్పేది ఏంటంటే, అవి అన్నీ కూడా మనం ప్రభు వైపు తిరగకుండగా, ఆయన ఇచ్చే రక్షణ పొందకుండగా, మరి ఆయన కార్యాలు చూడకుండగా నరకానికి వెళ్ళిపోవడానికి సాతానుడి లోకంలో వాడుకునే అనేక ఆయుధాలు, మోసపు క్రియలని నేను తర్వాత తెలుసుకున్నాను. అయితే భూత వైద్యం గురించి మాత్రం నేను నా అనుభవం మీకు చెప్తూ ఉన్నాను. తగ్గిపోయింది, కొంచెం ఆరోగ్యం పొందుకుంటున్నాను. మళ్ళీ కాలేజీకి డిగ్రీ చదువుతున్నప్పుడు తిరిగి కాలేజీకి నేను వెళ్ళటం ప్రారంభించాలనుకుని, అప్పుడు మరి సైకిల్ తొక్కాలి. ఎస్కేబిఆర్ కాలేజీకి మా ముమ్మడివారి నుంచి 10 కిలోమీటర్లు. నీరసపడిపోయినానేమో సైకిల్ తొక్కడానికి నాకు ఇబ్బంది ఉంటే బస్సుకి వెళ్దారని బస్సు మీద వెళ్దామని మాపాల చెరువు సెంటర్ అని అక్కడ బస్సులు ఆగితే, అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆగి కాదు, సెంటర్లోనే ఆగి. తర్వాత అక్కడికి మా తమ్ముడు సైకిల్ మీద తీసుకొచ్చి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నేను అక్కడ పుస్తకాలు పట్టుకుని బస్సు ఎక్కడానికి నిలబడి ఉంటే నాకు ఏమనిపించిందంటే, ఇప్పుడు నాకు తెలిసిపోయింది కదా సైతానే పట్టిందని. నాకు ఎప్పుడైతే ఆ భూత వైద్య దగ్గరికి వెళ్ళి నా బలహీనత, నా బాధ, శోధన అంతా పోయి తగ్గిందో, బాగుపడ్డానో, అప్పుడు నేను ఆలోచిస్తున్నాను అన్నమాట. ఏంటంటే, అయ్యో 2 నెలలు నేను ఎంత భయంకరమైన సాతాను శోధన అనుభవించాను, ఎంత వ్యాధిని అనుభవించాను, నిద్రాహారం లేకుండా, నెమ్మది లేకుండా చాలా భయంకరమైనటువంటి వ్యాధిని అనుభవించాను కదా. ఎందుకు నన్ను ఇలాగా అపవిత్రాత్మ పట్టింది? ఎందుకు దేనివల్ల ఈ సాతానుడు ఎలా నన్ను పట్టాడు? నేను చిన్నప్పుడు యేసుప్రభు ప్రార్థనకి గుడికి వెళ్ళేవాడిని. ప్రార్థన మా అమ్మగారు తీసుకెళ్ళేది, సండే స్కూల్కి వెళ్ళేవాడిని. పెద్దయిన తర్వాత నేను ప్రార్థన మానేసి మరి సినిమాలు, ఇక లోకం, చదువు, ఉద్యోగం, సినిమాలు ఈ విధానంలోనే నేను వెళ్ళిపోతున్నాను. మరి దేనివల్ల నన్ను అసలు సైతాన్ని పట్టుకోకూడదు, కానీ ఎందుకు పట్టిందో, పట్టడం వల్ల నేను ఎంత బాధను అనిపించాను. కడకి దానివల్ల నాకు ఇదిగో ఈ బలహీనతలు, ఈ శోధనలు వచ్చాయి. కాబట్టి ఇంకా నేను దేవుణ్ణి విడిచిపెట్టి ఇలా లోకం వైపు తిరిగి రావటం వల్లే నేను ఇలాగా జరిగింది. కనుక ఇక్కడి నుంచి నేను అంటే ముందే క్రైస్తవుడిగా అంటే ప్రార్థనకి వెళ్ళేవాడిని కాబట్టి ఇక్కడి నుంచి లోకంలోకి వెళ్ళిపోయింది. కనుక నేను సాతాను పట్టి ఇలా శోధించబడి ఇలా వ్యాధులను అనిపించాను. కనుక ఇక్కడి నుంచి వచ్చే వారం నుంచి మీరు చెప్తే నమ్మరు, ఆ సెంటర్లో నిలబడి వచ్చే వారం నుంచి నేను ప్రార్థనకు వెళ్తాను, మందిరానికి, గుడికి వెళ్తాను అనే మనసు నాకు, అలాగ ప్రార్థనకు వెళ్తాను వచ్చే వారం నుండి అని మనసు వచ్చింది. మీరు చెప్తే నమ్మరు. ఇలాగ ఎప్పుడైతే ప్రేరేపణ వచ్చే వారం నుంచి గుడికి వెళ్తానని వచ్చిందో, మరి నాకు ఏమైతే తగ్గిపోయి అనుకున్నానో, ఏ దెయ్యమైతే నన్ను వెళ్ళిపోయింది అనుకున్నానో, ఏ బలహీనతలు అయితే పోయి అనుకున్నానో, అన్నీ ఒకేసారి నాలో నుండి మళ్ళీ బయటికి వచ్చేసాయి. అప్పుడు వెంటనే నాకు అర్థమైంది, అయ్యో అపవిత్రాత్మ నన్ను వదిలిపెట్టలేదు. నాకు భయం పట్టుకుని ఇక డాక్టర్ల వల్ల నేను బాగుపడలేదు, ఇదిగో భూత వైద్యులు కూడా బాగుపడ్డారు అనుకున్నాను, కానీ భూతం వాళ్ళు నన్ను వెళ్ళగొట్టలేకపోయారు, భూతం నా నుంచి వెళ్ళలేదు అని నాకు భయం పట్టుకుని ఇంక నన్ను ఎవరు బాగు చేస్తారనుకుని అప్పుడు నేను దేవుని మందిరానికి వచ్చి కన్నీరు విడిచి ప్రార్థన చేసుకోగా వెళ్ళారా ప్రభు ఒక 3వ రోజు తెల్లవారుజామున ప్రభు దర్శనమిచ్చి నాతో 2 మాటలు మాట్లాడారు. ఏమనంటే, నీవు చనిపోవు, సాతాను నిన్ను శోధిస్తుందని ప్రభువు మాట్లాడి నన్ను బ్రతికించారు. హల్లెలూయా. ఆ మాటే నన్ను బ్రతికించింది. హల్లెలూయా. కాబట్టి వైద్యులు కాదు, భూత వైద్యులు కాదు,
యేసే మనలను బ్రతికించే దేవుడు. ఈ సువార్త వైపు తిరగకుండగా చూడండి, ఇక్కడ ఈ సోది చెప్పుతున్నటువంటి ఈ స్త్రీ మరి ఆమె తను ప్రజలకి ఉన్నట్టు చెప్పడమే కాదు, దైవజనులు కూడా ఎవరు అనేది చెప్పడం, మరి అది ఎంత గొప్ప ఆశ్చర్యం. నిజంగా పౌలు గారు తెలుసు కనుక ఆమెలోంచి మాట్లాడుతున్న అపవిత్రాత్మ అని దెయ్యం మాట్లాడుతుందని తెలుసు కనుక వెంటనే ఆమెలో ఉన్నటువంటి దెయ్యాన్ని గద్దించగానే యేసుక్రీస్తు నామమున, మళ్ళీ ఏ నామమున? యేసుక్రీస్తు నామమున గద్దించేటప్పుడు నిజంగా యేసుక్రీస్తు ఎవరు? ఆయన దేవుడు, ఆయన ప్రభువు, ఆయన రక్షకుడు, సర్వాధికారి, అధికారం కలిగిన దేవుడు. ఆయన ఎప్పుడైతే ఆ దెయ్యాన్ని ఆయన యేసుక్రీస్తు నామమున విడిచిపమ్మని ఆజ్ఞాపిస్తున్నాను అన్నారో వెంటనే అది ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. హల్లెలూయా. చూసారా? అందుకే ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా ప్రభు ఈ సోది చెప్పడం వారి దగ్గరికి కూడా దేవుడు అక్కడ, మరి నేను లేవికాండం 19:31 చివరగా అది మనం చదువుకుని అప్పుడు ఈ మాటలు మనం విందాం. రెండవ భాగంగా మనం మరికొన్ని విషయాలు దీని గురించి మనం చెప్పుకుందాం. చూడండి దయతో ఇక్కడ లేవికాండము 19:31 కర్ణపిచాచి గలవారి దగ్గరకు పోకూడదు, సోదిగాండ్రను వెదకి వారి వలన అపవిత్రము కలుగు చేసుకొనకూడదు. సరే, నేను మీ దేవుడైన యెహోవాను. హల్లెలూయా. అలాగే ఇక్కడ 25వ నేను మీ దేవుడైన యెహోవాను, రక్తము కూడినది ఏది తినకూడదు, శకునములు చూడకూడదు. సరే, శకునము తర్వాత మంత్రయోగములు చేయకూడదు. సరే, మంత్రయోగం చేయకూడదు. ఇలాగా లోకములు అనేక విధాలుగా అపవిత్రాత్మ క్రియలు అని ఉన్నాయి, వాటిని చేయకూడదు. కర్ణపిశాచి గల వారి వద్దకు వెళ్ళకూడదని కూడా ఇక్కడ ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, రక్షకుడు, సర్వాధికారి, సృష్టికర్త. ఇదే ప్రకటించే సువార్త అపోస్తలులు, దైవజనులు. కాబట్టి ఆయన తెలుసుకొని ఆయన ఇచ్చే రక్షణ పొందుకొని ఆ నిత్య జీవానికి వెళ్ళే బిడలుగా మీరందరూ సిద్ధపడాలని ఈ పుతోను అనే దెయ్యం పట్టిని సోది చెప్పే స్త్రీ ద్వారా ఒక గొప్ప సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి మీరు ఈ సువార్తను తెలుసుకొని రక్షణ పొంది ప్రభువును తెలుసుకొని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించునని చెప్పగానే ఆ దెయ్యం వెళ్ళిపోయింది. అంటే ఆయనలో అధికారం ఉంది, సర్వాధికారం కలిగిన వాడు. ఈరోజు ఒకవేళ అలాంటి బలహీనత నుండి సాతాను బట్టి శోధించబడితే ప్రభుని తెలుసుకుని ఆయన సన్నిధిలో ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మీకు విడుదల దొరికి మీరు బాగు చేయబడతారు. మరి అట్టి కృప దేవుడు మీకు అందరికి సమృద్ధిగా ఇవ్వాలని దైవజనుడిగా నేను ఈ మాటలు చెప్పి ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. జన్న ప్రార్థన. పరమ తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు. ఈ దినవాక్య పరిచయను బట్టి వందనాలు ప్రభు. ఇదిగో పుతోను దెయ్యం పట్టిన చిన్నది సోది చెప్పడం ద్వారా యజమానులకు బహు లాభం సంపాదించింది, ఉన్నట్టుగా చెప్తుంది. వీళ్ళ గురించి కూడా మా నిజమే చెప్పింది తండ్రి. వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ సువార్తను ప్రకటిస్తున్నారని గొప్ప ప్రియుల లోకంలో ఇలాగే అపవిత్రాత్మ మరి ప్రజలను మాయ చేసి సువార్తను నమ్ముకునకుండగా నీవు దేవుడు అని తెలియనివ్వకుండగా చేస్తూ ఉంది. కాబట్టి అనేకులు ఎలా జీవిస్తున్నారు వాళ్ళందరినీ మీరే పట్టి రక్షించి నాయన ఇదిగో నువ్వు దేవుడు అని తెలుసుకొని నాయన వారి జీవితాలు బాగు చేసుకొని ప్రభు. ఈమె ఎప్పుడైతే దెయ్యం వెళ్ళిపోయిందో ఇక సోది చెప్పడం మాని చక్కగా రక్షణ పొంది చక్కటి ఆత్మీయ స్థితిని కలిగి నీకు సాక్షిగా, నీ గాయకురాలుగా, నీ మంచి వర్తమానికులుగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. అలాంటి బిడ్డలుగా సిద్ధపట్టుకు సహాయం చేయండి. విన్నవాక్యం అందరి హృదయాల్లో పడేది నూరంతలుగా ఫలించుటకు మీరే సహాయం చేసి మహిమ పొందమని ఈ ప్రార్థనని పాత్రను చేర్చుకొని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ.